హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ లో టర్ఫ్ ఫర్ టాస్క్ లో 4 రౌండ్స్ జరుగుతాయి. టాస్క్ లో ఫస్ట్ రౌండ్ లో ప్రేరణ అయితే నబిల్ అలాగే రోహిణి ఇద్దరు కలిసి సర్కిల్ నుండి అయితే బయటకు గింటేస్తారు. ఇక సెకండ్ రౌండ్ లో గౌతమ్ ని నిఖిల్ అలాగే నబిల్ ఇద్దరు కలిసి బయటకు తోసేస్తారు. ఇక థర్డ్ రౌండ్ లో నిఖిల్ ని నబిల్ అలాగే రోహిణి విష్ణుప్రియ ముగ్గురు కలిసి అయితే నిఖిల్ ని బయటకు తోసేస్తారు. ఫోర్త్ రౌండ్ లో విష్ణుప్రియ అలాగే నబిల్ కలిసి రోహిణిని అయితే బయటకు తోసేస్తారు. యాక్చువల్ గా విష్ణుప్రియ అయితే రోహిణిని సర్కిల్ నుండి బయటకు తోసేయాలనుకోరు. విష్ణుప్రియ అయితే రోహిణితో నాకన్నా ఓటైపోయాలి అనేది నీకు ముఖ్యమని చెప్తారు. కానీ నబిల్ అయితే రోహిణిని బయటకు తోసేస్తారు. ఏకంగా నిఖిల్ మీద ముగ్గురు పడి సర్కిల్ నుండి అయితే బయటకు గింటేస్తారు. ఇక టాస్క్ లో రోహిణి అలాగే నిఖిల్ ఇద్దరు కూడా ఎక్కువసేపు అయితే టఫ్ ఫైట్ అయితే ఇచ్చారు. రోహిణి అయితే బాగా అలసిపోయి గివ్ అప్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్ లో నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరికి కూడా గట్టిగా దెబ్బలు అయితే తగిలాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్క్ లో అయితే ప్రేరణ వర్సెస్ నబిల్ అలాగే అవినాష్ వీళ్ళ ముగ్గురు మధ్య అయితే బిగ్ ఫైట్ జరిగింది. ఫస్ట్ టాస్క్ లో క్రాస్ పాతింగ్ టాస్క్ లో అయితే నబిల్ అయితే విన్ అయ్యి ఓటేపీలు అయితే చేసుకుంటారు. ఇక సెకండ్ టాస్క్ ప్రేరణ అయితే సంచాలక్ గా ఉంటారు. ఈమె ఈ టాస్క్ లో నిఖిల్ లీస్ట్ పెర్ఫార్మెన్స్ అని సెలెక్ట్ చేస్తారు. నిఖిల్ అయితే ఆమె క్లారిటీ అయితే ఇస్తారు. తర్వాత ఈమె డెసిషన్ చేంజ్ చేసుకుని అవినాష్ ని లీస్ట్ పెర్ఫార్మెన్స్ గా సెలెక్ట్ చేస్తారు. ఇక ఓటింగ్ లో ఫస్ట్ 3 ప్లేసెస్ లో నిఖిల్ గౌతమ్ అలాగే ప్రేరణ అయితే ఉన్నారు. ఇక లాస్ట్ 3 ప్లేసెస్ లో డేంజర్ జోన్ లో విష్ణుప్రియ నబిల్ అలాగే రోహిణి అయితే ఉన్నారు. ఈ వారం వేళలో మీరు ఎవరు కొట్టేస్తారు అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ఎల్లి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వారం ఎలిమినేషన్ అనేది విష్ణుప్రియ నబిల్ అలాగే రోహిణి వీళ్ళ మధ్య అయితే ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. వీళ్ళలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ వీవీ అప్డేట్స్ తో పాటు మూవీ రివ్యూ అప్డేట్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. రీసెంట్ గా పుష్ప 2 మూవీ టికెట్ల రేట్లు పెంచడంపై పబ్లిక్ ఒపీనియన్ సంబంధించిన రివ్యూ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్.